తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో గడ్డం వెంకటస్వామిది కీలక పాత్ర. కార్మికుల కోసం ఆయన పోరాడారు. కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు చేశారు. అందుకే అభిమానులు, అనుచరులు ఆయనను ప్రేమగా కాకా అని పిలుచుకుంటారు. పేదల గూడు కోసం అలుపెరగని ఉద్యమం చేసిన కాకా గుడిసెల వెంకటస్వామిగా వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. కాకా వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ. రాజకీయ కురువృద్ధుడు గడ్డం వెంకటస్వామి. ఆయన సేవలు ఒక వర్గానికో, కులానికో, ప్రాంతానికో పరిమితమైనవి కావు. అన్ని వర్గాలకు ఆయన ఆపద్బాంధవుడు. నిజాం జమానాలో ఆర్య సమాజ ప్రేరణతో స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో గొప్ప నాయకుడిగా ఎదిగిన వెంకటస్వామి రాజకీయాల్లో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆర్థిక, రాజకీయ సహకారం అందించారు. అందరి చేత కాకాగా పిలిపించుకున్నారు. హైదరాబాద్ విలీనం తర్వాత భవన నిర్మాణ కూలీగా, ఉద్యమకారుడిగా మొదలైన కాకా వెంకటస్వామి ప్రస్థానం పేదలు, కార్మికుల నాయకుడిగా, ఆ తర్వాత ఎంపీగా, కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయికి చేరింది. మెట్రిక్ మాత్రమే చదివిన ఆయనకు జీవితం నేర్పిన అనుభవమే అంతర్జాతీయ స్థాయిలో కార్మికుల తరపున ప్రసంగించే స్థాయికి తీసుకెళ్లింది. స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ సాధన ఉద్యమం వరకు అన్నింటిలోనూ పాల్గొన్న కాకా దేశంలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచారు. అప్పట్లో హైదరాబాద్లో బతకడానికి వచ్చిన పేదలు ఖాళీ జాగాల్లో గుడిసెలు వేసుకునేవారు. భూముల విలువ పెరగడంతో భూస్వాములు పేదలను వెళ్లగొట్టడం మొదలుపెట్టారు. గుండాలతో దౌర్జన్యంగా వెళ్లగొడుతున్న తీరును చూసి కదిలిపోయిన వెంకటస్వామి 1949లో దేశంలోనే మొదటిసారిగా జాతీయ గుడిసెల సంఘం పెట్టారు. కాకా పోరాటంతో హైదరాబాద్ నగరంలోనే 80,000 మందికి పైగా సొంత గూడు దక్కింది. భవన నిర్మాణ కూలీలు, రిక్షా కార్మికుల సమస్యలపైన కాకా పోరాటం చేశారు. తర్వాత కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ స్టేట్ INTUC ప్రెసిడెంట్గా పోరాటాలను మరింత ఉధృతం చేశారు. ఒకే సమయంలో 101కి పైగా సంఘాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన నాయకత్వం వహించారు. 1961లో INTUC రాష్ట్ర అధ్యక్షుడయ్యాక కార్మిక సంక్షేమం కోసం సహకార సొసైటీలను ఏర్పాటు చేయించారు. తర్వాత అన్ని సొసైటీలు కలిపి రాష్ట్ర సహకార సమైక్య ఏర్పాటైంది. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం పోరాటాలు చేసి విజయం సాధించారు కాకా. విద్యార్థి దశ నుంచి పీడన, అణచివేత, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన కాకా భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కార్మిక నేతగా, పీడిత జనపక్షపాతిగా చిరస్మరణీయుడు కాకా. కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకున్నారు. కాయిల పడ్డ బట్టల మిల్లులను బతికించారు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ, ప్రగడ కోటయ్య లాంటి చేనేత నాయకులతో చర్చించి చేనేత కార్మికులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారు. నిజానికి చేనేత రంగాన్ని బతికించాలన్న ఆలోచనతోనే PV కేబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు టెక్స్టైల్స్ శాఖ మంత్రిగాను బాధ్యతలు చేపట్టారు. 1993లో ఆయన టెక్స్టైల్స్ మంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి ఈ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కేంద్ర మంత్రిగా ఆయన అనేక సంస్కరణలు తెచ్చారు. చేనేత రంగ సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. కాకా చొరవతోనే టెక్స్టైల్ ఇండస్ట్రీ పరిస్థితి మారిపోయింది. 5 జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్లు టెక్స్టైల్ మిల్లుల యజమానులను పిలిచి త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేయించారు. దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న 79 మిల్లులను ఒక తాటిపైకి తెచ్చి నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. టెక్స్టైల్ పరిశ్రమలో ఆధునీకరణకు పెద్దపీట వేశారు. చిన్నతనంలోనే తండ్రి మరణంతో కుటుంబ భారాన్ని మోయడానికి కాకా భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. కార్మికుల బాధలు కల్లార చూడ్డంతో తుది శ్వాస వరకు కష్టజీవులు, కార్మికుల పక్షాన నిలబడ్డారు. కార్మిక మంత్రిగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కార్మికుల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు పెన్షన్ సదుపాయం తెచ్చింది కాకానే. ప్రైవేట్ రంగంలోని కార్మికులకు పెన్షన్ కల్పించడం ప్రపంచంలోనే మొదటిసారి. ఈ ఘనత కూడా కాకాదే. కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల కోసం పెన్షన్ పథకం ఏర్పాటు చేశారు. దాన్ని ఇతర గనుల్లో పనిచేసే కార్మికులకు అమలు చేయించారు.
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతో తెగ నమ్ముతున్న రోజుల్లో వాటిని బతికించేందుకు కాకా ఎంతో ప్రయత్నించారు. ఎన్టీసీ మిల్లుల ఉత్పత్తులను అమ్మేందుకు దేశవ్యాప్తంగా షోరూంలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసింది కూడా కాకానే. ఆకర్షణీయమైన డిజైన్లు ఉంటే తప్ప మార్కెట్ చేయడం సాధ్యం కాదని గుర్తించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థల విస్తరణకు చర్యలు తీసుకున్నారు. కాకా వల్లే హైదరాబాద్లో నిఫ్టీ ఏర్పాటైంది. సముద్రం పాలవుతున్న ప్రాణహిత జలాలతో తెలంగాణకు సాగునీటి భద్రత కల్పించవచ్చని కాకా ప్రతిపాదన చేశారు. సాగునీటి ఇంజనీరింగ్ నిపుణులతో లోతైన చర్చలు జరిపారు. తెలంగాణ సాయుధ పోరాటం సహా తొలి మలిదశ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు కాకా వెంకటస్వామి. ఒక్కరితోనే తెలంగాణ వచ్చిందని అనుకుంటున్న ఈ రోజుల్లో 6 దశాబ్దాల పాటు అలుపెరుగని పోరాటం చేసిన నిప్పు కనిక గడ్డం వెంకటస్వామి. ఒక సందర్భంలో విద్యార్థులకు అండగా ముషీరాబాద్ జైలు ముందు జరిగిన సమరంలో బుల్లెట్ దెబ్బలకు ఎదురు నిలిచి ప్రాణం పణంగా పెట్టి తెలంగాణ కోసం రక్తం చిందించిన నిజమైన ఉద్యమకారుడాయన. తెలంగాణ ప్రజాసమితి ఎంపీగా ఎన్నికై జాతీయ స్థాయిలో తెలంగాణ వాణిని వినిపించారు. దళిత సామాజిక వర్గంలో పుట్టిన ధైర్యంగా ముందుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో ఇందిరా, రాజీవ్ గాంధీ లాంటి వారికి అత్యంత సన్నిహితంగా మెలిగి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు కాకా. తెలంగాణ కోసం కాంగ్రెస్ సభల్లో తన గొంతెత్తి తెలంగాణ ఆకాంక్షను నిర్మోహమాటంగా వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికేతరుల పెత్తనాన్ని ప్రశ్నించి గైర్ ముల్కీ ఉద్యమానికి పురుడు పోశారు. 3 తరాల తెలంగాణ ఉద్యమ సాక్షి, 6 దశాబ్దాల పోరాట కిరీటం వెంకటస్వామి. ఆంధ్ర విలీనం తర్వాత తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసి చైతన్యం చేసిన స్వాప్నికుడు ఆయన. సీట్ల కోసం, నోట్ల కోసం, ఓట్ల కోసం జరుగుతున్న నేటి ఉద్యమాల్లో వాటిని ఆయన ఏనాడు లెక్క చేయలేదు. నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఉద్యమ సమయంలో వెంకటస్వామి సూచనల మేరకు నడిచారనేది వాస్తవం. అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాకు తెలంగాణ పరిస్థితులను వివరించి తెలంగాణ కల సాకారం చేసేందుకు కృషి చేశారు. కాకా తెలంగాణక దిల్కా తుకుడా అనడం అతిశయోక్తి కాదు. ఆయన చాలా ప్రేమగల మనిషి, నిబద్ధత ఉన్న సీరియస్ లీడర్ కూడా. కాకా వ్యక్తిత్వం, మానవత్వం, అందుకే ఆయన వ్యక్తిగత రాజకీయ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. వెంకటస్వామి 1929 అక్టోబర్ 5న గడ్డం మల్లయ్య పెంటమ్మలకు జన్మించారు. తండ్రి మల్లయ్య నిజాం సైన్యంలో జవాన్గా పనిచేసేవారు. 1945లో హైదరాబాద్ స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వెంకటస్వామి ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా పేద ప్రజల కోసం విశేషంగా పనిచేశారు. ఆయన ఎన్నడూ నేల విడిచి సాము చేయలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన తొలి మలిదశల ఉద్యమాల్లో కాకా పాత్రను విస్మరించలేం. స్థిరమైన రాజకీయాలకు, నమ్మిన సిద్ధాంతానికి భిన్నంగా ఆయన ఎన్నడూ వ్యవహరించలేదు. నిత్యం పేదోడి కోసం, వారి హక్కుల కోసం తప్పించారు. ఆయన ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు. సామాన్యులు సైతం ఎవరి ప్రమేయం లేకుండా ఆయనను నేరుగా కలుసుకునేవారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా రాష్ట్ర, కేంద్ర మంత్రిగా పనిచేసిన సామాన్యుడిలా నిత్యం జనానికి అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత 1957లో మొదటిసారి సిర్పూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కాకా. తర్వాత 1967లో సిద్దిపేట నుంచి మొదటిసారిగా కాకా వెంకటస్వామి ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అలా 2 సార్లు అసెంబ్లీకి, 7 సార్లు లోక్సభకు ఎన్నికైన కాకా దేశంలోని సీనియర్ నేతల్లో ఒకరిగా సుదీర్ఘ రాజకీయ జీవితం కొనసాగించారు. 2009 నాటికి కాకా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా తెలంగాణ చూసేదాకా ప్రాణం వదలనని ప్రతిజ్ఞ చేశారు. చివరకు స్వరాష్ట్రం సిద్ధించాకే 2014 డిసెంబర్ 22న కన్నుమూశారు. అంబేద్కర్ ఆలోచనలను జీవితాంతం పాటించిన కాకా ఆయన పేరుతోనే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి మంచి విద్యా ప్రమాణాలతో బడుగు వర్గాల పిల్లలకు చదువులు అందేలా చూశారు. అప్పటి రాష్ట్రపతి వివి గిరి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ విద్యా సంస్థల సేవలు ఇప్పటికి చూసిన మార్గంలోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కాకా కుటుంబం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తోంది. 6 దశాబ్దాల బహుజన ఆణిముత్యం, పోరాటాల నిప్పు కనిక గడ్డం వెంకటస్వామి 21 ఏండ్ల చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర ఉద్యమంలో జైలుకెళ్లిన వ్యక్తి ఆయన. దళితులు, బడుగు వర్గాల్లో చైతన్యం కోసం, వారి భవిష్యత్తును బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేసిన కాకా నికార్సైన బహుజన నాయకుడు.
పేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్ట నష్టాలను చవిచూసి ఆత్మగౌరవపు శిఖరంగా నిలువెత్తు నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. బడుగులు దళితులకే గాక దేశం మొత్తం కార్మిక లోకానికి నాయకత్వం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి, కాంగ్రెస్ పార్టీ అత్యున్నత మండలి CWC సభ్యుడిగా కాకా సుదీర్ఘ కాలం సేవలందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా విశేష సేవలందించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన సంస్కరణల ఫలాలను ఇప్పటి తరాలు అనుభవిస్తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే తన ఆశ శ్వాసగా పరితపించిన వ్యక్తి కాకా వెంకటస్వామి. ఆయన తర్వాత ఆయన కుమారులు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వామి, మనవడు MP వంశీకృష్ణ ప్రజల మనిషి కాకా వెంకటస్వామి అడుగు జాడల్లో నడుస్తున్నారు. కాకా జీవిత చరిత్రను ప్రముఖ రచయిత P. చందు మేరా సఫర్లో చక్కగా వివరించారు. కాకా వర్ధంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాలు ఆ మహనీయుడిని ఘనంగా స్మరించుకుంటున్నాయి.